తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి పిల్లల ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? నిజానికి తల్లిదండ్రులు తమ పిల్లలు సంపాదించిన ఆస్తిలో వాటా కోరకూడదని భారతీయ చట్టం చెబుతోంది. కానీ కొన్ని పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఉంటుంది. 2005లో హిందూ వారసత్వ చట్టంలో చేసిన సవరణ ప్రకారం ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా సంతానం అకాల మరణం చెందితే వాళ్ల ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు ఉంటుంది. అంతేకాదు పిల్లలు వయోజనులు, అవివాహితులు అయ్యి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మరణించినప్పటికీ ఆ ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు వస్తుంది. అయితే ఇక్కడ తల్లికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే తల్లిని మొదటి వారసురాలిగా పరిగణిస్తారు. తండ్రి రెండో వారసుడవుతాడు. తల్లి కూడా లేకపోతే అప్పుడు మాత్రమే ఆ ఆస్తిపై తండ్రి పూర్తి హక్కును పొందుతాడు. ఒకవేళ కుమారుడికి వివాహం జరిగిన తర్వాత మరణిస్తే అతని భార్యకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. కుమార్తె వివాహం చేసుకున్న తర్వాత ఏదో ఒక కారణంతో చనిపోతే ఆమె ఆస్తిపై ఆ పిల్లలకు హక్కు ఉంటుంది. పిల్లలు లేకపోతే ఆ ఆస్తి మొత్తం భర్తకే దక్కుతుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులను లాస్ట్ ప్రయారిటీగా పరిగణిస్తారు.